హాయ్, ఈ వీడియోలో మనం సాకుల్లో నెక్స్ట్ ఫ్యూ సినారియోస్ సాల్వ్ చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వరీ ఆల్ అకౌంట్స్ డిస్ప్లేయింగ్ బిల్లింగ్ అడ్రస్. ఏదైనా ఒక అకౌంట్ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ బిల్లింగ్ అడ్రస్ అండ్ షిప్పింగ్ అడ్రస్ అని 2 ఫీల్డ్స్ ఉంటాయి. సో మనకి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి, బిల్లింగ్ అడ్రస్ని డిస్ప్లే చేయాలి. సో బిల్లింగ్ అడ్రస్లో ఇఫ్ యూ సీ మనకి బిల్లింగ్ సిటీ, బిల్లింగ్ కంట్రీ ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. సో ఆల్ టుగెదర్ ఈ అడ్రస్ ఫీల్డ్ ఏదైతే ఉందో దీన్ని కాంపౌండెడ్ ఫీల్డ్ అంటాము. ఓకే, అడ్రస్ ఇస్ ఏ కాంపౌండ్ ఫీల్డ్. దీంట్లో లైక్ డిఫరెంట్ బిల్లింగ్ సిటీ, కంట్రీ, స్టేట్ ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇఫ్ వి క్వరీ సెలెక్ట్ ఐడి కామా నేమ్ కామా బిల్లింగ్ అడ్రస్ ఫ్రమ్ అకౌంట్. ఓకే, ఇలా క్వరీ రాస్తే బిల్లింగ్ అడ్రస్ మాత్రం డైరెక్ట్గా మనకు రాదు. ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ లాగా వస్తుంది బికాస్ ఇట్ ఈస్ ఎ కాంపౌండ్ ఫీల్డ్. సో మనం దీన్ని డైరెక్ట్గా క్వరీ చేయలేము. వీ హ్యావ్ టు గివ్ లైక్ బిల్లింగ్ సిటీ, బిల్లింగ్ కంట్రీ, బిల్లింగ్ స్ట్రీట్ ఇలా ఇండివిజువల్ ఫీల్డ్ని మనం క్వరీ చేయాలి. అప్పుడు మనకు డేటా అనేది వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ఫస్ట్ క్వరీ. నెక్స్ట్, ఫైండ్ ఆల్ కాంటాక్ట్స్ హూస్ బర్త్డే ఈజ్ ఇన్ నెక్స్ట్ 30 days ఆర్ ఈజ్ ఇన్ కరెంట్ మంత్. ఓకే, సో ఏ ఆబ్జెక్ట్ పైన క్వరీ రాయాలి మనం ఇప్పుడు? కాంటాక్ట్స్ పైన. సో ఫస్ట్ మన కాంటాక్ట్స్లో ఫీల్డ్స్. ఓకే, లెట్స్ సీ హియర్. కాంటాక్ట్ ఆబ్జెక్ట్ ఓపెన్ చేద్దాము. అండ్ ఇఫ్ యూ సీ హియర్ ఐడి మనకు కావాల్సింది, నేమ్, అండ్ ఇలా కొంచెం స్క్రోల్ చేస్తే విల్ గెట్ వన్ ఫీల్డ్ కాల్ బర్త్ డేట్. ఓకే, బర్త్ డేట్. సో క్వరీ అండ్ ఎగ్జిక్యూట్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ ఫీల్డ్స్ వస్తాయి. ఓకే, డేటా అనేది టోటల్ 25 రికార్డ్స్ ఉన్నాయి, 25 కాంటాక్ట్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దట్ బర్త్ డేస్ కూడా వీ హ్యావ్ ఫ్యూ, బట్ మనకు కావాల్సింది ఏంటి? వేర్ బర్త్డే. ఇప్పుడు దీనిపైన ఫిల్టర్ అప్లై చేయాలి. వేర్ బర్త్ డేట్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 30 daysలో. ఓకే, ఈజ్ ఇన్ నెక్స్ట్ 30 days. నెక్స్ట్ ఎన్ డేస్ కోలన్ 30. ఓకే, ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే ఓకే నెక్స్ట్ 30 daysలో ఎవరిదైతే బర్త్డేస్ ఉన్నాయో విల్ గెట్ ఇట్. ఓకే, ఆర్ ఎల్స్ దిస్ మంత్ అని కూడా రాయొచ్చు. దిస్ మంత్, ఓకే, నెక్స్ట్ మంత్, ఇలా వీ కెన్ రైట్ ఎనీథింగ్. వీటన్నిటిని మనం డేట్ లిటరల్స్ అని అంటాము. దిస్ ఇయర్, నెక్స్ట్ ఇయర్. ఓకే, yeah, and next find all publicly owned accounts with rating is not empty. okay, so ఇక్కడ క్వరీ ఏంటి? అకౌంట్స్ పైన మనం క్వరీ రాయాలి అండ్ పబ్లిక్గా ఉన్న అకౌంట్స్ డిస్ప్లే చేయాలి అండ్ రేటింగ్ ఫీల్డ్ ఎంటీ ఉండొద్దు. ఓకే, ఫస్ట్ మనకి అకౌంట్ అనే ఆబ్జెక్ట్లో ఒక ఫీల్డ్ ఉంటుంది. ఓకే, ఓనర్షిప్. ఇఫ్ యూ see here ఓనర్షిప్ ఫీల్డ్లో మనకి పబ్లిక్, ప్రైవేట్, సబ్సిడరీ అండ్ అదర్. సో మనకు కావాల్సినవి పబ్లిక్గా ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ కావాలి. సో ఫస్ట్ అకౌంట్ ఆబ్జెక్ట్కి వెళ్దాము. ఐడి, నేమ్, ఓనర్షిప్ అనే ఒక ఫీల్డ్ ఉంటుంది. ఓకే, ownership and then we want rating. okay, so ila public, private, others different unnai and hot rating. These are all we have. manaku kavalsina query enti? where
ownership equal to public and rating is not empty and the rating is not equal to null. ఓకే, సో ఇలా పబ్లిక్గా ఉన్న రికార్డ్స్ అండ్ అలాగే రేటింగ్ ఎంటీ లేకుండా ఏదో ఒక వాల్యూ ఉండాలి. సో దట్ ఈస్ ద క్వశ్చన్. ఓకే, అండ్ ఫైండ్ ఆల్ క్వాలిఫైడ్ లీడ్స్ హూజ్ లీడ్ సోర్స్ యాజ్ వెబ్. సో మనకి ఇప్పుడు లీడ్ ఆబ్జెక్ట్ కావాలి. లీడ్ ఆబ్జెక్ట్ పైన క్వెరీ రాయాలి. సో ఐడి కామా నేమ్ ఫ్రమ్ లీడ్ అండ్ వి వాంట్ ఏమేమి ఫీల్డ్స్ కావాలి ఇక్కడ మనకి? లీడ్ సోర్స్ అండ్ స్టేటస్ అండ్ లీడ్ సోర్స్. ఓకే, సో ఇక్కడ స్టేటస్లో చూసుకుంటే మనకి వర్కింగ్ కాంటాక్టెడ్, క్లోజ్ నాట్ కన్వర్టెడ్, ఓకే, క్లోజ్ కన్వర్టెడ్, ఇలా డిఫరెంట్ స్టేటస్ ఉన్నాయి. క్వాలిఫైడ్ లీడ్స్ అని మనం ఎప్పుడు అంటాము? ఎప్పుడైతే లీడ్స్ క్లోజ్ కన్వర్ట్ స్టేటెడ్ ఉంటారో ఆ లీడ్స్ని మనం క్వాలిఫైడ్ లీడ్స్ అని అంటాము. అండ్ ఈ క్వాలిఫైడ్ లీడ్స్ మన క్వెరీ ఏం కావాలి? క్వాలిఫైడ్ లీడ్స్ కావాలి. అలాగే ఆ లీడ్స్ యొక్క సోర్స్ వచ్చేసి వెబ్ అయి ఉండాలి. ఓకే, లైక్ ఇలాగా దిస్ రికార్డ్ క్లోజ్ కన్వర్టెడ్ అండ్ వెబ్. సో ఫర్ దాట్ వీ హ్యావ్ టు రైట్ వేర్ status equal to closed converted and lead source equal to web. Okay, two records మనకి స్టేటస్ అనేవి క్లోజ్ కన్వర్టెడ్ ఉన్నాయి, అలాగే లీడ్ సోర్స్ వచ్చేసి వెబ్ ఉన్నారు. Okay, and next question is find all accounts whose industry is banking or ownership is private. Okay, already ownership అనే ఫీల్డ్ ఉంటుంది, దాంట్లో పబ్లిక్, ప్రైవేట్, అదర్ అండ్ సబ్సిడరీ ఇలాంటి వాల్యూస్ ఉంటాయని ప్రీవియస్ క్వశ్చన్లో చూసాం మనం. అలాగే ఇండస్ట్రీ అని ఒక ఫీల్డ్ ఉంటుంది, అందులో బ్యాంకింగ్, అగ్రికల్చర్, ఓకే, ఇక్కడ ఎడ్యుకేషన్, ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి. మనం ఫరీ ఇప్పుడు ఏం రాయాలి? ఫైండ్ ఆల్ అకౌంట్స్ హూజ్ ఇండస్ట్రీ ఇస్ బ్యాంకింగ్. ఓకే, ఫ్రమ్ అకౌంట్ వి వాంట్ ఇండస్ట్రీ కావాలి, అలాగే ఓనర్షిప్ కావాలి. ఓనర్షిప్ ఫీల్డ్ కావాలి అండ్ దెన్ ఇండస్ట్రీ. ఓకే, ఫ్రమ్ అకౌంట్ where ownership is private or industry is banking. See here, or అని యూస్ చేసాం మనం. or అంటే either it can be private or it can be banking. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ రికార్డ్ ఏదైతే ఉందో ఇది ప్రైవేట్ ఉంది, సెకండ్ రికార్డ్ పబ్లిక్ ఉంది, బట్ ఇండస్ట్రీ వచ్చేసి బ్యాంకింగ్ ఉంది. అంటే ఏదో ఒక కండిషన్ ట్రూ అవ్వాలి. ఏదో ఒక కండిషన్ ఇది ప్రైవేట్ అన్న అవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఇది బ్యాంకింగ్ అన్న అవ్వచ్చు. అలా ఏ కండిషన్ ట్రూ అయినా కూడా వీ హ్యావ్ టు షో ద రికార్డ్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ఆల్ అకౌంట్స్ హూస్ ఇండస్ట్రీ ఈజ్ బ్యాంకింగ్, టెక్నాలజీ అండ్ ఎనర్జీ. సో మనకి ఇక్కడ ఇప్పుడు ఓనర్షిప్ అవసరం లేదు. ఓకే, బ్యాంకింగ్ ఆర్ ఇండస్ట్రీ ఈక్వల్ టు టెక్నాలజీ ఆర్ ఇండస్ట్రీ ఈక్వల్ టు ఎనర్జీ. ఇలా ఉంది క్వెరీ. ఓకే, సో మనకి ఎనర్జీ అవ్వచ్చు, టెక్నాలజీ అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, ఏదైనా అయినా వీ హ్యావ్ టు షో. ఓకే, ownership field we don't need here, but
ఈ క్వరీని సింపుల్గా కూడా రాయొచ్చు, బికాజ్ మనం సేమ్ ఇండస్ట్రీని 3 times రిపీట్ చేసాము. అలా కాకుండా ఇండస్ట్రీ ఇన్ అనే ఆపరేటర్ యూస్ చేసి వీ కెన్ సింప్లిఫై దిస్. ఓకే, ఇన్ ఇలా మల్టిపుల్ టైమ్స్ ఆర్ ఇండస్ట్రీ. ఓకే, ఇలా సింప్లిఫై చేసి కూడా వీ కెన్ రైట్ ఇట్. ఓకే, సో సేమ్ రిజల్ట్ వచ్చింది. ఇలా రాసిన వి గాట్ 4 records అండ్ ఇలా. ఓకే, ఇండస్ట్రీ ఈక్వల్ టు బ్యాంకింగ్ ఆర్ ఇండస్ట్రీ ఈక్వల్ టు టెక్నాలజీ ఆర్ ఇండస్ట్రీ ఈక్వల్ టు ఎనర్జీ, ఇలా రాసిన వి గాట్ 4 records. బట్ దీన్ని సింప్లిఫైడ్ వేలో రాసాం మనం. ఇన్ అంటే ఇట్ విల్ చెక్ ఆల్ ద పాసిబుల్ వాల్యూస్. ఓకే, ఇలా మల్టిపుల్ వాల్యూస్ ఉన్నప్పుడు మనం ఇన్ ఆపరేటర్ యూస్ చేస్తాము. షోకేస్ ఆల్ కేసెస్ వేర్ సబ్జెక్ట్ స్టార్ట్ విత్ డిలే. ఓకే, ఇప్పుడు మనం రాయాల్సిన క్వరీ కేస్ ఆబ్జెక్ట్ పైన. సెలెక్ట్ ఐడి కామా సబ్జెక్ట్ ఫ్రమ్ కేస్. ఓకే, ఫస్ట్ ఇలా ఏ ఫిల్టర్స్ లేకుండా విల్ రైట్ ఇట్. అండ్ ఇఫ్ యూ సీ హియర్ టోటల్ 29 records ఉన్నాయి. అవుట్ ఆఫ్ దట్ వీ వాంట్ records which start with delay. Okay, so where subject like delay తర్వాత ఏమైనా ఉండొచ్చు. ఓకే, సో మనకు ఒక రికార్డ్ మాత్రమే ఉంది డిలే అనే వర్డ్తో స్టార్ట్ అయ్యేది. ఇఫ్ యూ వాంట్ లైక్ టేక్ ఎనీథింగ్ ఆఫ్ తీసుకుందాం. ఓకే, లైక్ ఆఫ్ ఇలా ఇటు పర్సెంట్ రెండింటి మధ్యలో ఆఫ్ అని ఉందనుకోండి, ఇట్ మీన్స్ ఆఫ్ ఎక్కడైనా ఇన్ బిట్వీన్ ఎక్కడ ఉన్నా కూడా షో మీ దాట్ ఆల్ దోస్ రికార్డ్స్. ఓకే, ఇలా ఎండ్న పెడితే ఇట్ విల్ బి లైక్ స్టార్టింగ్ విత్ ఆఫ్. ఓకే, ఏ రికార్డ్ అయితే ఆఫ్తో స్టార్ట్ అవుతుందో ఆ రికార్డ్స్ చూపించాలి. ఒకవేళ మనం పర్సెంట్ అనేది స్టార్టింగ్లో పెట్టి ఇలా పెడితే ఎండింగ్ ఆఫ్తో ఉన్న రికార్డ్స్ చూపించాలి. ఓకే, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆఫ్. ఓకే, ఇప్పుడు ఇలా పెడితే ఓఎఫ్ఎఫ్. చూడండి ఇక్కడ ఆఫ్ అనే వర్డ్తో ఏదైతే రికార్డ్ ఎండ్ అవుతుందో షో దాట్ అన్నట్టు. ఓకే, పర్సంటేజెస్ లైక్ ఇన్ బిట్వీన్ ఉంటే టోటల్గా ఆఫ్ అనే వర్డ్ మనం ఏదైతే వర్డ్ ఇన్ బిట్వీన్ పర్సంటేజ్ పెడతామో అది త్రూ అవుట్ ఇన్ బిట్వీన్ ఆ సెంటెన్స్లో ఎక్కడైనా ఉన్నా కూడా వీ హ్యావ్ టు షో దస్. ఓకే, ముందు పెట్టొచ్చు, ఎండ్లో పెట్టొచ్చు, అండ్ ఇన్ బిట్వీన్ కూడా మనకు ఏదైనా వర్డ్ కావాలంటే 2 times పెడతాము. ఓకే, పర్సంటేజ్ని. నెక్స్ట్, డిస్ప్లే ఆల్ ఆపర్చునిటీస్ సార్టెడ్ బై దర్ హైయెస్ట్ రెవెన్యూ ఫస్ట్. సో మనం ఇప్పుడు ఆపర్చునిటీ ఆబ్జెక్ట్ పైన రాయాలి క్వరీ. లెట్స్ క్లోజ్ ఆల్ దిస్ and open opportunity. Okay, we want ID, name, next amount. Okay, so ila 32 records వచ్చాయి total గా మనకి. and we want display all opportunities sorted by their highest revenue first. Okay, అంటే సార్టింగ్ చేయాలి. సార్టింగ్ చేయడానికి వీ హ్యావ్ అ స్పెషల్ కీవర్డ్ కాల్డ్ ఆర్డర్ బై. ఓకే, ఆర్డర్ బై అమౌంట్. సో ఆర్డర్ బై అమౌంట్ చేస్తే బై డిఫాల్ట్గా ఇఫ్ యూ సీ యువర్ ఎంటీ నల్స్ ఒకటి ఫస్ట్ వచ్చింది, దెన్ 15,000 ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. బట్ అలా కాకుండా హైయెస్ట్వి మనకు ఫస్ట్ కావాలి. ఓకే, సో ఆర్డర్ బై అమౌంట్ డిసెండింగ్ ఆర్డర్. అండ్ డిసెండింగ్ ఆర్డర్ అని పెట్టినా కూడా మనకి ఇంకా నల్ అనేది ఫస్ట్ వచ్చేసింది. సో అలా కాకుండా నల్స్ లాస్ట్ అని ఒక కీవర్డ్ ఉంటుంది. ఇఫ్ వి రైట్ దిస్, నల్స్ ఏవైతే ఉన్నాయో ఎంటీ ఏవైతే అమౌంట్ ఉంటుందో ఇట్ విల్ కమ్ బిలో. ఓకే, నల్స్ లాస్ట్. కావాలంటే మనం నల్స్ ఫస్ట్ అని కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ క్వరీ ఏంటి? డిస్ప్లే ఆల్ ఆపర్చునిటీస్ సార్టెడ్ బై దేర్ హైయెస్ట్ రెవెన్యూ ఫస్ట్. See, if you see highest revenue first ఉంది. Okay,
అలా ఆర్డర్ని సార్ట్ చేయడానికి ఆర్డర్ బై అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. అండ్ డిసెండింగ్ ఆర్డర్ అంటే హైయెస్ట్ నుంచి లోవెస్ట్కి వెళ్ళడానికి డిసెండింగ్ ఆర్డర్ అనేది యూజ్ చేస్తాము. అండ్ ఏమైనా నల్ వాల్యూస్ ఉంటే వాటిని లాస్ట్లో పెట్టడానికి నల్స్ లాస్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, గెట్ ద ఫిఫ్త్ హైయెస్ట్ అమౌంట్ ఫ్రమ్ ద ఆపర్చునిటీ. ఇఫ్ యూ సీ హియర్ 1, 2, 3, 4, 5. ఓకే, దిస్ ఈస్ ద ఫిఫ్త్ హైయెస్ట్ అమౌంట్. మనకి ఇక్కడ ఏం కావాలి? ఈ ఫిఫ్త్ హైయెస్ట్ ఒకటే చూపించాలి అని అంటున్నారు, రైట్? సో సేమ్ క్వరీ యాజ్ ఇట్ ఈస్ గురించి ఈ ఫస్ట్ 4 రికార్డ్స్ని తీసేయాలి. ఓకే, అండ్ ఒకటే రికార్డ్ మాత్రమే చూపించాలి, ఫిఫ్త్ హైయెస్ట్ రికార్డ్. ఓకే, గెట్ ద ఫిఫ్త్ హైయెస్ట్, ఓన్లీ ఫిఫ్త్ హైయెస్ట్ ఒకటే వీ హ్యావ్ టు షో. లిమిట్ 1 అండ్ ఆఫ్సెట్. ఆఫ్సెట్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఆఫ్సెట్ 4 అని ఇస్తే ఆ ఫస్ట్ 4 రికార్డ్స్ని రిమూవ్ చేసి తర్వాత ఏవైతే రికార్డ్స్ ఉంటాయో వాటిని షో చేయడానికి ఈ ఆఫ్సెట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. ఓకే, ఇఫ్ యూ సీ నౌ ఆఫ్సెట్ కీవర్డ్ 4 యూజ్ చేస్తే ఫస్ట్ 4 రిమూవ్ అయిపోయి అండ్ ఒకటే రికార్డ్ వచ్చింది. ఎందుకు ఒకటే రికార్డ్ వచ్చిందంటే వీ హ్యావ్ పుట్ లిమిట్ యాజ్ 1. అండ్ ఇఫ్ యూ సీ హియర్, సపోజ్ ఆఫ్సెట్ 10 ఇద్దాము. ఓకే, ఆఫ్సెట్ 10 ఇస్తే 22,000 వచ్చింది. లెట్స్ కౌంట్ హియర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇక్కడ వరకు రికార్డ్స్ అన్ని రిమూవ్ అయిపోయి నెక్స్ట్ 22,000 వచ్చింది. మనం ఈ ఆఫ్సెట్ అండ్ లిమిట్ పేజ్ నేషన్లో యూజ్ చేస్తాము. అప్పుడు ఏమవుతుంది? లిమిట్ 10 అండ్ ఆఫ్సెట్ 10 అంటే సో నెక్స్ట్ 10 రికార్డ్స్ అలా వర్క్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, డిస్ప్లే ఆల్ అకౌంట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ నేమ్ ఎక్స్క్లూడింగ్ ఫస్ట్ 5. సో ఫస్ట్ మనకి అకౌంట్ ఆబ్జెక్ట్ పైన క్వెరీ రాయాలి అండ్ వీ హ్యావ్ టు నేమ్స్ని అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయాలి. సో ఓకే, సెలెక్ట్ ఐడి కామా నేమ్ ఫ్రమ్ అకౌంట్ ఆబ్జెక్ట్లో నుంచి వీ హ్యావ్ టు గెట్ ఇట్. Then we have to order by name ascending order. Okay, first we'll ఇలా క్వెరీ చేద్దాము. 15 రికార్డ్స్ వచ్చాయి అండ్ శాంపిల్, జీనీ ఇలా ర్యాండమ్గా ఆర్డర్ ఉంది. నౌ ఆర్డర్ బై నేమ్ అసెండింగ్. అసెండింగ్ ఆర్డర్లో ABCD ఇలా వస్తుంది. ఓకే, అండ్ దెన్ ఎక్స్క్లూడింగ్ ఫస్ట్ 5. సో ఎక్స్క్లూడ్ చేయాలి అని అంటే ఇందాకనే ప్రీవియస్ క్వెరీలో వీ హ్యావ్ సీన్ ఆఫ్సెట్ యూజ్ చేస్తే ఫస్ట్ ఉన్న రికార్డ్స్ ఎక్స్క్లూడ్ అవుతాయని. సో ఆఫ్సెట్ ఫస్ట్ 5ని ఎక్స్క్లూడ్ చేయమని అడుగుతున్నారు ఇక్కడ. సో ఫస్ట్ 5 ఎక్స్క్లూడ్ అయిపోతే లైక్ ఈ 5 ఎక్స్క్లూడ్ అయిపోయి రిజల్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ సెట్ ఆఫ్ రికార్డ్స్ అనేవి వచ్చాయి. ఓకే, yeah, that's all for this video. Next video lo inka konni scenarios will solve it. Yeah, thank you.